ఇవాళ పీటర్బో సిటీ కాడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక 25 కిలోమీటర్స్లో ఒక నైస్ బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. ఆ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో నార్మల్గా ఏమవుతుందంటే నేను లాస్ట్ ఒక 1 అవర్ వీడియో చేశాను. ఎక్కడికి ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాప్పుడు నాకైతే ఆ వీడియో చాలా బాగా నచ్చింది. దాని గురించి వ్యూస్ చాలా తక్కువ వచ్చింది, 38, బట్ దట్స్ ఫైన్. కానీ నాకు బాగా నచ్చింది. సో అలాగే నేను వెళ్ళే ప్లేస్ మొత్తానికి డ్రైవ్ వీడియో తీసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది కదా, కాకపోతే డ్రైవ్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. అప్ హిల్ డౌన్ హిల్ మొత్తం. సో లెట్స్ గో ఇంటూ POV మోడ్. ఇప్పుడైతే మనం స్టార్ట్ వెళ్ళబోతున్నాం. మనకైతే ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ అలాగే 16 మినిట్స్ చూపిస్తుంది. సో ఇదంతా మనకి బేసికలీ 80 జోన్ రోడ్ అనమాట. ఇక మనం బేసికలీ 80 జోన్ రోడ్ వెళ్ళచ్చు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిన ఏం పర్లేదు, జస్ట్ మనకి కాప్స్ ఉంటే మాత్రం మనకి అలా మంచిగా టికెట్ వేస్తారు, లేకపోతే అలాంటివన్నీ ఏమేరు. సో నీకు ఇంక ఈవినింగ్ 6 దాటిందంటే ఇక్కడ అసలు ఇంకా ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. సో మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఇది ఒక కైండ్ ఆఫ్ బుద్ధిస్ట్ టెంపుల్ అంటారు. నార్మల్గా నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను ఇంతకుముందు ఒకసారి. సో ఈ టెంపుల్ బేసికలీ 7 o'clock క్లోజ్ అవుతుంది. సో మనం 6కి వెళ్ళినా కానీ 20-25 మినిట్స్లో మొత్తం తిరిగేయచ్చు. సో దానికి వెళ్ళడానికి వ్యూస్ మాత్రం చాలా సీనిక్గా ఉంటాయని నేను విన్నాను. సో నేను వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, సో నాకు ఎక్కడ వ్యూస్ ఎలా ఉంటాయో బేసికలీ పెద్ద గడి లేదు. కానీ వన్స్ మనం సిటీ అవుట్స్కట్స్కి వచ్చేస్తే మాత్రం ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది, మొత్తం చెట్లు. ఎందుకంటే మనకి ఈ మధ్య వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి గ్రీనరీ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతూ ఉంది. కానీ ఇలా సౌండ్ లేకుండా డ్రైవ్కి వెళ్తే మాత్రం చాలా చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో మన స్పీడ్స్ అప్పుడప్పుడు చూస్తుండాలి. పొరపాటున ఎప్పుడన్నా 100 దాటి అలా వెళ్తుంది అంటే మాత్రం మనం చిన్నగా బ్రేక్ వేసుకొని తగ్గించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ టైంలో పోలీస్ రాడర్స్ అందరూ చాలా ఎక్కువ మంది ఉంటారు ఈవినింగ్ టైం అయ్యింది. అలాగే ఇప్పుడు అక్కడైనా మనకి 60 బిగిన్స్ అని కనిపిస్తే నార్మల్గా ఇంకా 60 జోన్లోకి వెళ్తున్నట్టు. ఇంకా అండ్ అలాగే మనకి సిటీ అవుట్స్కట్స్కి వచ్చే కొంది నీకు ఇంకా మనకి చుట్టుపక్కల ఎక్కడ హౌసెస్ కనపడవు, చాలా సపరేట్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఈ రోడ్ వచ్చేసి చాలా ఫెమిలియర్. ఎవరైనా టొరంటో అలా వెళ్ళాలంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద రోడ్స్. అంటే ఇలాగ ఒక సిటీకి 4 రోడ్స్ ఉంటాయి. మన హైదరాబాద్కి ఎలా అయితే ORR నుంచి 5 మెంబర్స్ వెళ్ళాలో 5 వేస్ ఉంటాయో అలాగే ఇది ఒక వే. సో మనం ఈ సిగ్నల్ దాటి అవతల పక్క వెళ్ళామంటే అసలు ఆ రోడ్స్కి అయితే ఎవ్వరు వెళ్ళరు. సో ఇంకా నీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉండి ఇంకా ఇలాంటి దగ్గర హౌస్ ప్రైజెస్ కూడా మనకి కొంచెం మంచి ప్రైజెస్లో దొరుకుతాయి సిటీకి కొంచెం దూరంగా. అది ఇంకా చెప్పు మస్టాంగ్లా ఉంది. సో మన వెనక ప్రాబబ్లీ ఒక్క కారే వస్తుంది. సో మనకి అక్కడ సిగ్నల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ రెడ్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రైట్ గ్రీన్ అయిపోయింది. సో ఈ రోడ్లోకి నేను ట్రావెల్ చేయడం చాలా చాలా కొత్త, అలాగే చాలా అరుదు. సో ఇదైతే స్ట్రైట్ రోడ్, మనకి 14 కిలోమీటర్స్ స్ట్రైట్ స్ట్రెచ్ ఉంటుంది. ఇంకా మనకి సిగ్నల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇంకా మనకి ప్రాపర్ ఒక కంట్రీ రోడ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎప్పుడన్నా ఒంగోలు దాటి ఎక్కడైనా విలేజెస్కి వెళ్తుంటే రోడ్ ఎలా ఉంటుందో మన ఒంగోలు నుంచి మంగమూరుకి వెళ్ళే దారి, సో అలాగే ఉంటుంది. మా సిటీ కాడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే దారి అలా ఉంటుంది. మొత్తం సింగిల్ వే, నీకు ఎక్కడ మధ్యలో లైన్స్ ఉండవు, సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. జస్ట్ ఒక కొండ మధ్యలో నుంచి అలా దారేస్తే ఎలా ఉంటుందో మనకు అలా ఉంది మొత్తం లొకేషన్ అంతా. ఇంకో దగ్గర చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉన్నా అలాంటివి ఇక్కడ పెట్టుకుంటారు. కానీ ఇలాంటి రోడ్లు వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పక్క అన్ని హౌసెస్ ఉంటాయి. సో ఈ హౌసెస్లో నుంచి ఒకటే డ్రైవే ఉండేది. సో వాళ్ళు సడన్గా ఎప్పుడైనా వస్తే మనం చూడడానికి అలా అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా ఉంటాయి మనకి రైట్ సైడ్లో మొత్తం హౌసెస్ ఉంటాయి, డ్రైవే ఉంటుంది. సో ఇంకా పీస్ఫుల్, మొత్తం చెట్లు ఉంటాయి. కొంచెం వింటర్ టైంలోనే కొంచెం ఈ రోడ్స్ అన్నీ కొంచెం డేంజర్గా ఉంటాయి, కానీ అదర్ దాన్ దట్ సమ్మర్ టైంలో మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా హౌస్ తీసుకుంటే కానీ వాళ్ళు మోస్ట్లీ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు సమ్మర్స్లో. ఇంకా వింటర్ టైమ్స్లో ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఇంకా డస్ట్బిన్స్ కానీ అవన్నీ మనకి గార్బేజ్ పికప్ అంతా బాగుంటుంది. సో వన్స్ నువ్వు సిటీ నుంచి బయటకు వచ్చా అంటే నీకు కొంచెం పీస్ఫుల్ అనిపిస్తుంది. సో మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ ఇక్కడ నుంచి డిస్ప్లే కనిపిస్తుంది 40 అని. సో వాళ్ళు అక్కడ 40 డిస్ప్లే చేస్తున్నారంటే సంథింగ్ స్టీప్ అయినా కానీ ఎక్కడైనా సపరేట్ దారి వస్తున్నా కానీ మనకు అలా చూపిస్తే, లేకపోతే అదే లేదు. కానీ రోడ్ చూడొచ్చు, సేమ్ రోడ్.
అలాగే మనకి రోడ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇలా కిందికి పైకి కిందకి పైకి రోలర్ కోస్టర్లా ఉంది. కానీ ఇలాంటి రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఫ్రంట్ నుంచి వచ్చే కారు కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మనం కూడా కదా పైకి కిందికి. సో మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 80. సో 80 అంటే మనం 90 అలా టచ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా ఈ రోడ్స్ అంతా ఇంకా కొండ మీద ఎలా వెళ్ళే తెలియక ఇలా జంపర్స్ ఉంది. కెమెరా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా సీనిక్గా ఉంది. ఇప్పుడు కొంచెం సమ్మర్ ఎండ్ కదా, సో మనకి అంత క్లియర్గా కనపడలేదు, జస్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. బట్ వన్స్ కానీ మనకి డిసెంబర్ అలా వస్తుందంటే, డిసెంబర్ అలాగే అక్టోబర్ అలాగా ఈ కలర్స్ అన్నీ మారుతాయి అనమాట. లీవ్స్ కలర్స్ అన్నీ గ్రీన్ నుంచి ఆరెంజ్, ఎల్లో, పింక్ అలా కలర్స్ మారుతాయి. సో వన్స్ ఆ కలర్స్ రాగానే ఇలాంటి లొకేషన్ చాలా సీనిక్గా ఉండిద్ది. ఇప్పుడంటే ఓన్లీ నీకు గ్రీన్ అలాగే మధ్యలో బ్లాక్ కలర్లో రోడ్ కనిపిస్తుంది, కానీ వన్స్ నీకు సీనిక్ వ్యూ వచ్చిన తర్వాత ఈ రూట్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఇంకా 9 minutes ఉంది, అలాగే 9.7 kilometers. కాసేపు నేనేం మాట్లాడినా కానీ జస్ట్ వ్యూ అలాగే కార్ సౌండ్ స్మూత్గా ఎంజాయ్ చేయొచ్చు. సడన్గా ఎదురు నుంచి కార్ వస్తే ఏం చేయాలి? అండ్ అప్పుడప్పుడు సైడ్ నుంచి వస్తుంటారు సప్ అని. కొండ ఎక్కిస్తుంది, కింద స్టీప్ ఉంటే బాగుంటుంది. వీళ్ళంతా మంచిగా ఫార్మ్స్ పెట్టుకుంటా ఉన్నారే. సో మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వీడియోస్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మంచిగా పాటించాలి. ఓ అట్ట తిప్పేసాడు. సో మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చిన్న శ్మశానం. ఫస్ట్ శ్మశానం స్పాట్ దాటాం. అండ్ అలాగే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఒక 7 kilometers రోడ్ కూడా స్ట్రైట్ రోడ్డే కాబట్టి. ఓ బైకర్ బ్రో, వాడు ఖచ్చితంగా 60లో రావట్లే బ్రోడు. సో మనకి దారిలో వెళ్ళే మనకి సిగ్నల్ కూడా చాలా తక్కువ ఉంది. సో మ్యాప్స్లో ముందుగానే మనకి అడ్రస్ అని పెట్టుకోగలిగితే మనకే ఇంకా అడ్వాంటేజ్. దాని మీద ఇంకా మనకి స్ట్రైట్ రోడ్ కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనకి రైట్ సైడ్లో మొత్తం బీఫ్ ఉంది, బక్క చిక్కిపోయినాయి. వాడికి మొత్తం ఫుడ్ పెట్టి కోసేస్తారు నైస్గా. ఇప్పుడు అన్నీ వచ్చి ఎత్తకపోతే పరిస్థితి బీఫ్ని పక్కన లారీలు వేసుకొని. ఏమో నాయిస్ వెరైటీగా వచ్చింది ఆ ఫోన్లో. స్ట్రైట్స్ వాకింగ్ కౌంట్ చేస్తుంది, ఎన్ని స్టెప్స్ వేసాను. బేసికల్లీ మన కార్ నడుపుతుంటే అది వాకింగ్ అనుకుంటుంది. పూర్ యాప్ బ్రో, చాలా స్టీప్ ఉన్నట్టుంది. సో ఇంకా ఈ రోడ్ అంతా మనకి అరకులో ఎలా అయితే జంక్షన్స్ టర్నింగ్స్ ఉంటాయో ఇక్కడ మనకి అలా హైట్ డౌన్ ఉంది. సో నేను యాక్సిలరేటర్ కూడా ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అలా యాక్సిలరేటర్ నుంచి కాల్ తీస్తాను. అదే ఆ స్టీప్ని ఆ డౌన్ని తీసుకొని ఆటోమేటిక్గా అది ఇంజన్ బ్రేకింగ్ అంటారు బేసికల్లీ. ఈజీ ఇంజన్ బ్రేకింగ్. మనకి ఎదురు వచ్చే వాళ్ళు కానీ మన వెనక వచ్చే వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. సో రోడ్ అంతా ఎక్కలే ఉన్నాం. హోప్ఫుల్లీ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయకపోతే బాగుండు. వీళ్ళకి అసలు ఆ థాట్ రాదేమో, కిడ్నాప్ చేయాలన్న థాట్. చేస్తే మనం చేయాలి. గన్ తీసుకొని పెట్టాలి పైసైనికాల్లో. ఇలా ఆపి కార్ తీసుకొని బారిపోలేదు, 2 కార్లు వేసుకొని. చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. నాకెందుకు ఈ స్టీప్ కూడా చాలా చాలా చూసి ఇలా ఉంది రోడ్ ఇలా పెట్టేసి. అక్కడ మనం కూర్చొని ఇక్కడి నుంచి ఫోటో తీస్తే బాగుంటుంది. కాకపోతే పైనుంచి అక్కడ వస్తే అంతే. ఈ స్టీప్ ఎక్కడానికి స్ట్రగుల్ అవుతుంది.
పవర్ ఇంజిన్ V6 ఎక్స్ట్రా బ్రో ఇక్కడ నుంచి క్రేజీ వ్యూ ఉంది. ఇదంతా అసలు ఎంత క్రేజీ ఉంటుంది ఇక్కడ నుంచి మంచి ఫోటో దిగితే మాత్రం రోడ్ ఎట్టేసాడు కదా బ్రో. నేను అసలు యాక్సిలేటర్ మించి కాల్ చేస్తాను, అదే వెళ్ళిపోతుంది. వా ఎంత బాగుంది. 500. సో మనం ఇలాంటి దారులు డ్రైవ్ చేస్తున్నప్పుడు మన కార్ బ్రేకింగ్ కూడా చాలా మంచిగా ఉండాలి. ఎందుకంటే ఏం మాత్రం వన్ స్మాల్ రాంగ్ మూవ్ అంతే కార్ అలా ఇలా వెళ్ళికుంటే బొక్కలోకి వెళ్ళిపోద్ది అనమాట కింద. సప్పని గీతలు తీసుకుంటాయి. సో స్టాప్ సైన్ దగ్గర ఎప్పుడు ఫస్ట్ మనం రైట్ చూడాలి, అలాగే లెఫ్ట్ కూడా చూడాలి. సో మోస్ట్లీ మనం ఇది 80 స్పీడ్ జోన్ కదా. సో మనం ఇలా తిరగంగానే మోస్ట్లీ మనం స్పీడ్ అనేది అందుకోవాలి, లేకపోతే మళ్ళీ వెనకొచ్చా మనకి హార్న్ కొడతాను. చాలా సర్ప్రైజింగ్ ఉంది. మనం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, కానీ మనకి బుద్ధుడికి సంబంధించిన ఏం కనపడట్లేదు. కానీ ఇదే దారిలో ఉంటుందని మాత్రం నాకు బాగా ఐడియా ఉంది. ఎందుకంటే మనం గూగుల్ మ్యాప్స్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోటో డేటా మొత్తం క్లియర్గా ఉంటుంది. అయినా గూగుల్ మ్యాప్స్ అనుమానించి అంత పెద్దవాడిని కాదు నేను. చూసావా నీకు మ్యాప్స్లో కనిపిస్తుంది అదంతా రోడ్లు వేసి. ఇక్కడ అక్కడ రాస్తారు చాలా ఎకరాస్ ఉన్నాయి. ఎకరాస్ చదవడానికే మనకి ప్లేస్ దొరకట్లా. వుటాయి షాన్ బుద్ధిస్ట్ గార్డెన్. సో పేరు మాత్రం టెంపుల్ అని ఉండదు, పేరు మాత్రం అలా గార్డెన్ అని ఉండిద్ది. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆ గార్డెన్ చూసి. బ్రో మనం తప్ప ఎవరైనా లేలా ఉంది బ్రో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు. సో ఈ ఎంట్రన్స్లోనే మండే టు సండే 10 AM to 7 AM 15 ప్యాసింజర్ వెహికల్. ఓకే, అంటే ఇక్కడ మనకి పార్కింగ్ ప్రైజెస్ ఉన్నాయి. మామూలుగా అయితే ఇక్కడ రోడ్డు మీద కార్ కూడా ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు లోపలికి, కానీ ఇట్స్ ఓకే, వి విల్ గో. 45, 80, 20 $15 ట్రాఫిక్ నాట్ విజిట్. బ్రో డబ్బులు లాగేసుకుంటున్నారు బ్రో, కానీ బొమ్మ బాగుంది బ్రో. మన ట్యాక్స్ డబ్బులు ఏవి ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? రైట్ రైట్ అటు బిల్డింగ్ ఇచ్చేవాళ్ళు లేడుగా. ఇది ఒక్కటే ఉంది బ్రో. కరెక్టే వెళ్తున్నా. ఓకే, ఎంటర్ బిఫోర్ 6:30 PM. ఓకే, టికెట్ హియర్. Ticket? Okay. Close at 7. Close 7 o'clock. Lasagna. So how much is the parking fees? $20 before 7. Okay. $30 after. $30 after. $40 after. After. 7 if you. So what if you run away? I mean, bro, ఏ పట్టుకుంటారా బ్రో వస్తే? రిటర్న్ లో కట్టాలా? చెప్తా నేను, దమ్ముంటే పట్టుకో నువ్వు అని చెప్పి. బిర్యానీ వస్తుందని చెప్పాలి. బ్రో పారిపోదామా కట్టకుండా సరదాగా? ఇది కాదు బ్రో మనం వచ్చింది టెంపుల్ పైన. పైకి వెళ్ళాలా బ్రో? సరదా పారిపోదామా? మన ఫోటోలు అన్నీ వేస్తారు మీరు బయట రేపటి నుంచి. కార్ నెంబర్ నా ఫేస్ ఈడెప్పుడైనా ఇటు సైడ్ వస్తే రానియద్దాన్ని. నాకు చేయాలనిపిస్తుంది బ్రో అలాగా అప్పుడప్పుడు. ల్యాండ్ గట్టిగానే దొబ్బారు, తగ్గుతానే ఉన్నారు. తస్కరిచ్చిన ల్యాండ్ ఇది మాత్రం. సో మన టెంపుల్ ఆ పైన ఉంటుంది. సో మనం ఎట్ లాస్ట్ మనం 7లో బయటకు వెళ్ళాలి. మనకి 50 minutes అంటే బేసికలీ మస్తు టైము. సో ఎవరైనా రావాలనుకుంటే 6:30కే క్లోజింగ్, అంటే 6:30 తర్వాత కార్స్ ఎవరిని లోపల రానిరు.
బ్రో ఇదంతా నా డబ్బులతో రోడ్ వేసింది వీళ్ళు. పార్కింగ్ డబ్బులతో రోడ్లు వేశారు. ఎంట్రన్స్ 1 వే ఉంది, ఇదే కదా. మరి అది బా గేట్ అంటే ఫోటో దిగడానికి గేట్ దగ్గర క్రేజీ ఉంది కదా. నాకు తెలిసి ఎవ్వరు ఉండరు ఇక్కడ, నాకు తెలిసినంత వరకు. ఫోటో తీస్తావా, కొంచెం జూమ్ కొట్టచ్చు ఇంకా. ఫోకస్ అవుతుందా? అలా ప్రెస్ చేసి హోల్డ్ చేసాం అనుకో నీకు ఫోకస్ అయిపోయింది బిల్డింగ్ అంతా. తర్వాత వన్స్ నీకు ఫోకస్ ఫిక్స్ అయిన తర్వాత లాక్ కొట్టు. ఆ పైన నుంచి తీసుకుందాం, క్రేజీ వస్తుంది. ఆహా, ఇన్సైడ్ టెంపుల్ ఎలా లేదు, బయట తీసుకోవచ్చు. వాటికి మనం రావడమే మహాప్రసాదం. $20 వాడు అదే అనుకుంటాడు, నేను ఇన్ని కోట్లు పెట్టి కడితే ఎవరు చూడడానికి రావట్లేదు అనుకుంటాడు. తిరుపతి కొండ ఎక్కుతున్నట్టుంది, పైన ఉంటుంది. అక్కడ బెల్స్ ఉంటాయి, ఆ బెల్స్ దగ్గర పార్కింగ్ హాల్. ఇదేనా రోడ్డు? చెప్పా కదా ముందు వచ్చా అని, ఇంతకుముందు వచ్చాను. ఆ పైన పెట్టాలి పార్కింగ్. ఈ పైన జెండాలు ఉన్నాయి చూసావా, ఈ జెండాలు పైన పెట్టాలి. ఐ థింక్ ఏమేంటి రాంగ్ ఏరియా. కరెక్ట్గా వచ్చాను బ్రో. ఇంక చూస్తే ఇంక జపాన్ వెళ్ళక్కర్లేదంట బ్రో. ఇది 1 వే అని రాసింది బ్రో. ఏముంది, సారీ చెప్తాను అంతే వెళ్ళిన అందరికి. ఐఎమ్ సారీ బ్రో, ఐఎమ్ న్యూ టు దిస్ సిటీ అని. సో ఇక్కడ అక్కడ నో వే అని రాసుంటే బేసికలీ మనం ఆ వేలో నుంచి వెళ్ళకూడదని, కానీ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం బ్రో. నేను ట్రిక్ నేర్చుకున్నా బ్రో. ఎవరినైనా అంటే ఐఎమ్ న్యూ టు దిస్ కంట్రీ అంటాం అంతే. ఏమంటారు నిన్ను, వేరే ఫ్రమ్ అంటే పాకిస్తాన్ అన్న. ఓకే సార్ వెళ్ళిపోవాలి మనం బ్రో. అక్కడ చూడడానికి ఏముండదు, మనం ఏపీ కస్టమర్స్ వాళ్ళకి. ఇప్పుడు మనం పార్కింగ్ టికెట్ కట్టాలి, అయినా మనం వెళ్ళిపోతాం. చూడడానికి కూడా అంతలా ఏముండదు, లోపలికి వెళ్ళగానే విగ్రహాలు ఉంటాయి. మోగిద్దాం బ్రో. బ్రో నేను మొదదాకా బుద్ధుడిని దేవుడు అనుకున్నా బ్రో. బ్రో బుద్ధుడు ఇస్ అంటే ప్రఖ్యాతి చెందిన గొప్ప మనిషి, హీస్ నాట్ గాడ్. ఏది కెమెరా తీసుకెళ్దాం బ్రో. వీళ్ళు ఏమనరు, వీళ్ళు అలాగే అంటారు కెమెరా లాగకూడదని. చాలా మనకి అక్కడ మంచిగా బెల్ మూవీ ఇచ్చాను, మనం అలా నడుచుకుంటూ పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మంచిగా లోపలికి వీడియోగ్రఫీ ఏం తీయను కానీ విల్ గో. సో మనకి టెంపుల్ పైన నుంచి మాత్రం మనం కార్ పార్కింగ్ ఇక్కడ చేసాం. సో ఎక్కడ చూసినా కానీ మనకి మొత్తం ఒక తిరుమల కొండ మీద ఉన్నట్టు పెద్ద కొండ మీద మంచి ప్లేస్ ఉంది. అలాగే టెంపుల్ వచ్చేసి ఇలా ఉండిద్ది అనమాట మనకి. బేసికల్లీ మొత్తం ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మనం బ్రో బుద్ధుడు పుట్టి దేవుడిలో జపాన్లోనే కదా, చైనా పక్కా 100%. అదర్వైజ్ మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి ఉంటాడు బ్రో, వీడియోస్ చూస్తాడు. మనం ఎప్పుడు తప్పులు చెప్తామా, ఎప్పుడు కమెంట్ చేద్దామా అంటాడు. కానీ క్రేజీ కట్టాడు కొండ మీద. ఎన్ని ఎకర్స్ అని కూడా రాసిండిద్ది అక్కడ. సో నో పెట్స్ అలౌడ్. అది రాంగ్ ప్లేస్కి వచ్చామా? అవతల పక్కనే చాలా బ్రో. అలా ఎలా క్లోజ్ చేస్తారు బ్రో? 20 పెట్టినందుకు కనీసం లోపల బ్రో నేను పార్కింగ్ పే చేయను బ్రో. కాంటే నెంబర్ పెట్టి రాసుకొని కాప్స్కి పెట్టుకో, ఫోన్ చేసుకొని. గుడ్ లేకుండా ఎందుకు వస్తాం మేము? నా ట్యాక్స్ డబ్బులే బ్రో. అంటే వీళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు అక్కడ. అరే అనవసరంగా చాలా మాట్లాడినాను రైల్ని. లేదు అదంతా నేను కట్ చేసేస్తాను. దిస్ ఈజ్ ఎ గ్రేట్ టెంపుల్.
Oh, this is a place of worship. Since please no photography, we provide incense, flowers, and lamps for offering to Buddha. Bro, photography దిగకూడదు అంతే, వీడియోగ్రఫీ తీయచ్చు కదా. Oh, such a beautiful place, bro. నేను అలా వాక్ అరౌండ్ చేస్తాను. Who are you, bro? బేసికలీ ముగ్గురు బుద్ధులు ఉన్నారు. అనవసరంగా అనుమానించారు వీళ్ళు, నేను గేట్ క్లోజ్ చేశారని. సో బేసికలీ అంతా ఒక సర్కిల్. ఆర్కిటెక్చర్ క్రేజీ ఉంది. వరాహి రూపం. మనం ఎలాగ చైనాకి ఇప్పుడు అలా వెళ్ళేవాళ్ళేమో, సో ఇక్కడే చైనా అనుకుంటా నేను. సో మనం మిగతా వీడియో బయటకు వెళ్ళి కంటిన్యూ. మనమైతే ఈ టెంపుల్ మొత్తాన్ని కవర్ చేయడం అయిపోయింది. నార్మల్గా ఇక్కడ టెంపుల్ ప్లస్ కాలేజ్ ఉంది. చాలామంది టొరంటో నుంచి డిఫరెంట్ ప్లేస్ నుంచి ఇదే ప్లేస్కి వచ్చి చూస్తారు. సో ఇక్కడ ప్రజలందరూ చాలా చిల్లుగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇది పెట్టిన స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు, కానీ ప్రజెంట్ టైమ్స్ అయితే ఎవరు అట్లా. సో పార్కింగ్ లాట్లో మొత్తం నేను ఒక్కనే ఉన్నాను. సో నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను కదా, సో ఈ ప్లేస్ అన్ని చూసారు. రావాలందరూ మంచిగా వచ్చి ఫొటోస్ దిగొచ్చు. ఒకసారి మీకు ఒక చిన్న ఓవర్వ్యూ చూపిస్తాను. సో మనకి అది మెయిన్ టెంపుల్ది లోపల ఉంటుంది. సో ఇంకెన్ని సబ్ క్లాసెస్, ఇక్కడ చిన్న టెంపుల్ లాగా ఎంట్రీలో అక్కడ ఒక దేవుడి బొమ్మ, అక్కడ ఒక దేవుడి బొమ్మ. సో బేసికలీ వీళ్ళు ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేశారనమాట. సో అది ఇంకా వెళ్ళే కొంది ఉంది. సో మేమైతే బేసికలీ 1 hour వెళ్ళిపోవాలి కదా. సో మొత్తం చూస్తాను, ఇంకొక ఫోటో దిగేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో బేసికలీ మనం బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే నాకు క్రేజీ కార్ షో కనిపించింది. సో బేసికలీ ఏం చేస్తారంటే రెట్రో కార్స్ అన్నీ ఒక దగ్గర మీట్ అయ్యి మంచిగా చూపిస్తారు. సో ఇలా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క దగ్గర రెట్రో కార్స్ అన్నీ ఒక దగ్గర పార్క్ చేసి మనం ఫ్రీగా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. కానీ కూర్చోకూడదు, కానీ చెక్అవుట్ చేయొచ్చు కార్స్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ ఉందంటే మనం ఈ టైప్ ఆఫ్ ఇంజిన్స్ని, ఈ టైప్ ఆఫ్ కార్స్ని ఎక్కడ చూసుంటాం. సో వీళ్ళు జాగ్రత్తగా దీన్ని రీస్టోర్ చేస్తుంటారు. సో ఇది మనకి ఫేమస్ కార్వెట్. సో ఇది ఏ కంపెనీ కూడా అర్థం అవ్వట్లేదు బేసికల్లీ. సో కార్వెట్ బేసికల్లీ స్టీరింగ్ లోగో మీద ఉంది. కార్ అయితే క్రేజీగా ఉంది. సో ఇలా మొత్తం మనకు కావాల్సిన కార్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.